ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ 2.5% డిఏ ప్రకటించారు. దీనివల్ల ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందని వెల్లడించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 150 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. దాదాపు 5,000 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా చేసినట్లు పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన పెట్టుబడులను కాంగ్రెస్ కాపాడుకోలేకపోతుందని కేటీఆర్ విమర్శించారు. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 17,000 కోట్ల సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ టీజీ నుంచి ఏపీకి వెళ్లిపోయిందన్న సోషల్ మీడియా పోస్ట్ పై ఆయన స్పందించారు. గుజరాత్ కు కెయిన్స్, తమిళనాడుకు కార్నింగ్ వదిలేశారు. ఇప్పుడు ప్రీమియర్ ఏపీకి వెళ్తుంది. ఇది సిగ్గుచేటు రాహుల్ గాంధీ అని ట్వీట్ చేశారు. ఇటీవల హైదరాబాద్ లో సింగర్ కల్పన ఇష్యూ సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా ఆసుపత్రిలో కోలుకుంటున్న ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. నా భర్తతో ఎలాంటి విభేదాలు లేవు, నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నా భర్త, నా కూతురే. సరైన సమయంలో ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి నేను బతికానని పేర్కొన్నారు. నిద్రలేమి సమస్యకు ఇచ్చిన మందులు డోసు ఎక్కువై స్పృహ కోల్పోయినట్లు ఆమె పేర్కొన్నారు. ఎస్ఎల్బిసి టనల్ వద్ద 14వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 8 మంది కార్మికుల ఆచూకీ కోసం క్యాడవర్ డాగ్స్ టీమ్ సొరంగంలోకి వెళ్ళింది. 15 ఫీట్ల లోతున ఉన్న వాటిని కూడా గుర్తించడం క్యాడవర్ డాగ్స్ ప్రత్యేకత. డాగ్స్ తో పాటు 110 మంది సిబ్బంది టన్నెల్లో తవ్వకాలు జరిపేందుకు వెళ్లారు. బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది. వచ్చే శాసనసభ సమావేశంలో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అలాగే ఎస్సీ వర్గీకరణపై కూడా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానించింది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. అక్కడ ఏఐసీసీ పెద్దలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అనంతరం ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ఆయన హైదరాబాద్ కి తిరిగి రానున్నారు. రేపు మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బంధగించడంతో దీనిని అమలు చేయడం ఆలస్యం అవుతుందని తెలిపారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, ఇప్పటికే పలు హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని అసభ్య పదజాలంతో దూషించిన పటాన్ చెరువు కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేక రెడ్డి కోట కింద మాఫీ చేస్తుందా అని తీర్మానాలను ఎద్దవే చేశారు. కులగరణ పత్రాలు తగలబెడితే షోకాస్ నోటీసులు ఇచ్చి పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మరి గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సస్పెండ్ చేసే దమ్ముందా అంటూ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. బీసీలకు ఒక న్యాయం, రెడ్డిలకు మరో న్యాయం అంటూ ధ్వజమెత్తారు. మంగళగిరిలో గాలి కలిసి వచ్చి నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచారని మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి దొడ్డిదారులు ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారని విమర్శించారు. ఆ తర్వాత 2019లో చిత్తుచిత్తుగా ఓడిపోయినట్లే 2029లో ఓడిపోతారని ఛాలెంజ్ చేశారు. దారుణమైన, అన్యాయమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు లోకేష్ కి ఆ గతి పడుతుందని జోస్యం చెప్పారు. విద్యా వ్యవస్థలో టీచర్లది కీలక పాత్రని, వారిపై భారం ఉంటే పనిచేయాలని మంత్రి లోకేష్ చెప్పారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల బదిలీ చట్టం తీసుకొస్తున్నామని ప్రకటించారు. చాలా పారదర్శకంగా సీనియర్ జాబితాను టీచర్ల ముందు పెడతామని పేర్కొన్నారు. ఏదైనా తప్పులు ఉంటే వెంటనే కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. మరోవైపు విద్యార్థులపై బ్యాగ్ భారం లేకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి లోకేష్ అసెంబ్లీలో తెలిపారు. ఇకపై సెమిస్టర్ల వారీగా సబ్జెక్టులు, పుస్తకాలను బైండ్ చేసి ఇస్తామన్నారు. అలాగే వారికి నాణ్యమైన యూనిఫామ్తో కూడిన కిట్ ఇస్తామని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ప్రభుత్వం వినూత్న కార్యక్రమం ప్రారంభించనుంది. రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో ఆసక్తిగల డ్వాక్రా మహిళలకు 1000 ఈ బైక్లు, ఆటోలను అందించనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు స్వయంగా పలువురు రైడర్లకు వాహనాలు పంపిణీ చేయనున్నారు. కాగా అద్దెకు వాహనాలు నడిపేందుకు ఇప్పటికే ర్యాపిడో సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఎన్ఈపీ అనుకూల సంతకాల సేకరణకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తుందని టీఎన్ బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు. హిందీపై సీఎం స్టాలిన్ది నకిలీ ఉద్యమమని, ఆయన చెప్పేవని వ్యర్థ ప్రేలాపలనని, మేము చేపట్టిన ఉద్యమానికి 36 గంటల్లోనే 2 లక్షల మందికి పైగా మద్దతు ఇచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్త సంతకాల సేకరణకు ఊహించని స్పందన వస్తోంది. ఇక స్టాలిన్ ప్రేలాపలకు అర్థం లేదు అని ట్వీట్ చేశారు. ఇకపై తమిళంలోని సీఎస్ఎఫ్ పరీక్షలు రాయొచ్చని హోమ్ మినిస్టర్ అమిత్ షా అన్నారు. ఇందుకు మోదీ సర్కార్ మార్పులు చేసిందని చెప్పారు. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనం మేరకు తమిళ మీడియంలోని ఇంజనీరింగ్, మెడికల్ విద్యను ఆరంభించాలని సీఎం స్టాలిన్ కోరారు. పాలన సంస్కరణలు, ఆధ్యాత్మిక లక్ష్యాలు, విద్య, దేశ ఐక్యత, సమగ్రత కోసం భారత సంస్కృతిని తమిళనాడు ప్రతి రంగంలో బలపరిచిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు సీఎం స్టాలిన్ విరుచుకుపడ్డారు. ద్రవిడ్లు జాతికి నిర్దేశం చేస్తారు తప్ప ఢిల్లీ నుంచి ఆదేశాలు తీసుకురని ఆయన అన్నారు. కేంద్ర విద్యా మంత్రి మా రాష్ట్రంపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. గెలుపనేదే లేని యుద్ధాన్ని ఆయన ప్రారంభించారు. చరిత్ర స్పష్టంగా ఉంది. తమిళనాడుపై హిందీని రుద్దడానికి ట్రై చేసిన వారు ఓడిపోయారు, లేదా తర్వాత మాతో కలిసిపోయారని గుర్తు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రేపు గుజరాత్ నవ్సారి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన వచ్చి తిరిగి వెళ్లే వరకు మొత్తం భద్రతను మహిళా పోలీసులు, అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నం దేశంలోనే తొలిసారని ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి తెలిపారు. 2100 మంది కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్ఐలు, 61 మంది ఇన్స్పెక్టర్లు, 16 మంది డీఎస్పీలు, 5 ఎస్పీలు, 1 డీజీపీ ర్యాంక్ అధికారి విధుల్లో పాల్గొంటారు. అమెరికా సుంకాలు పెంచిన ప్రభావమేమో కానీ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రెస్ మీట్ లో కన్నీటి పర్యంతమయ్యారు. వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కెనడా శ్రేయస్సునే ప్రాధాన్యంగా పెట్టుకున్నాను. ఈ దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశాను. ఎవరు భయపడద్దు. ఈ ప్రభుత్వం ఆఖరి రోజుల్లో కూడా మీకు అండగానే ఉంటుంది. నేను ఎప్పటికీ కెనడా ప్రజల్ని ఇబ్బంది పడనివ్వను అంటూ కంటనీరు పెట్టుకున్నారు. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతి భారీ రాకెట్ స్టార్ షిప్ ప్రోదస్లకు వెళ్ళాక విఫలమైంది. డమ్మి స్టాగ్లింగ్ షార్ట్ స్లేజ్ లో భూకక్షలోకి ప్రవేశించాల్సిన సమయంలో అది పేలిపోయింది. దాని శకలాలు అమెరికాలోని ఫ్లోరిడా, బహమస్ దీవుల ప్రాంతాల్లో కులాయి. జనావాసులు పడినప్పటికీ అదృష్టవశాత్తు ఎటువంటి నష్టం సంభవించలేదు. వైఫల్యంపై దర్యాప్తు చేస్తున్నామని స్పేస్ ఎక్స్ తెలిపింది. న్యూజిలాండ్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలకు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తుంది. నిజానికి రోహిత్ గత కొంతకాలంగా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి మ్యాచ్ లో భారీ స్కోర్ చేసేందుకు ప్రయత్నిస్తున్న
చేస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. పైగా రోహిత్ ఆట తీరుపై విమర్శలు భారీగానే వినిపిస్తున్నాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ లో ఇండియాకు విజయం కట్టబెట్టి ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు తెలుస్తుంది. వరుసగా రెండో రోజు బంగారు ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూపాయలు తగ్గి 79,900కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసుపు ధర 330 తగ్గడంతో 87,160కు చేరింది. అటు వెండి ధర కూడా ₹100 పెరగడంతో కేజీ సిల్వర్ రేటు 1,08,100గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం వెండికి భారీ డిమాండ్ నెలకొంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.